చామ్ వాళ్ళ దగ్గరికి వచ్చి రోజా ప్రేమగా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చామ్ గుర్తుపట్టేస్తుంది. ఎప్పుడూ లేనిది మా దగ్గర వచ్చి ప్రేమగా మంచి మాటలు చెప్తున్నావంటే నేను నమ్మను నిన్ను అని అంటంతో ఇక అప్పుడే రోజా ఇలా అంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. అదే మాట మీకు చెప్పాను అంటే అక్కడ ఎందుకు అలా మాట్లాడావు అంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ లెక్కలో మాట్లాడాను. వాళ్ళలాగా మాట్లాడాలి. ఇప్పుడు మీతో అవసరం కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీలాగా మాట్లాడుతున్నాను అని చెప్తుంది. అయినా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎప్పుడు పంపించేయాలా అని చూస్తున్నారు. చాలా పగపట్టారు. మరి అలాంటిది నేను మీతో మాట్లాడితే తప్పేముంది? మీకు ఏదో రకంగా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను కదా అని రోజా అంటే నీకు అంత సీన్ లేదు, కానీ నువ్వు మాకేం హెల్ప్ చేయక్కర్లేదు, కానీ అసలు నీ అవసరం ఏంటి, నీ బాధ ఏంటో చెప్పు అని చామంతి అంటుంది. అలా అనేసరికి రోజా ఇలా అంటుంది. అయితే నేను నా అవసరాన్ని నువ్వు కనిపెట్టావు, కానీ నేను చెప్పినట్టు చేస్తావా అని అంటే ఏం చేయాలో చెప్పు, చేస్తాను అని అంటే అయితే నాకు రాజమణిహారం కావాలి. ఆ రాజమణిహారం ఇస్తే నేను హ్యాపీగా ఇంట్లో కోడలిగా ఉండొచ్చని మా అత్త నాకు కండిషన్ పెట్టింది అని అంటూ చెప్పేసరికి అవును, నువ్వు ఏదో ఒకరికి ఇలాంటిది లేకపోతే నువ్వెందుకు మా దగ్గరికి వచ్చి మాట్లాడతావు? ఈ యువరాణి అక్కడి నుంచి ఈ పని మనుషుల దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతుందా అనుకున్నా నేను. ఇప్పుడు నువ్వు దానికోసం వచ్చావా అని అంటే అవును, మా అత్త కండిషన్ పెట్టింది. రాజమణిహారం తెస్తే నన్ను కోడలిగా ఒప్పుకుంటానంది. అందుకే కోడలిగా నేను ఉండాలి అంటే రాజమణిహారం కావాలి అని ఆ రాజమణిహారం నాకు ఇచ్చేయి అని అంటూ రోజా అంటే చచ్చినా నీకు ఇవ్వను అంటే ప్లీజ్ నేను అడుగుతున్నా కానీ నువ్వు బెట్టి చేయొద్దు. ఇంకా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇక్కడ దాకా వచ్చాను అంటే నువ్వు అర్థం చేసుకో. ఇంకా ఈ ఇంట్లోనే శాశ్వతంగా కోడలిగా ఉండిపోతాను నేను. రాజమణిహారం కావాలి నాకు. దానికోసం ఏం చేయాలో చెప్పు అంటే ఏం చెప్పినా చేస్తావా అని చామంతి అంటే ఏం చెప్పినా చేస్తాను చెప్పు, దానికోసం ఏమైనా చేస్తాను అంటే సరే నువ్వు నా కోసం ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, అసలు ఇంకేవో త్యాగాలు చేయాల్సిన అక్కర్లేదు, నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకటి చెయ్యు చెప్తాను, ఇచ్చేస్తాను రాజమణిహారం అంటే అవునా ఏం చేయాలో చెప్పు, ఏమైనా చేస్తాను అని అంటే అయితే నేను రామచంద్రయ్య గారి కూతుర్ని, ఈ పని మనిషి వాళ్ళ అక్కని, వీళ్ళ కూతుర్ని అని నువ్వు చెప్పాలి అందరి ముందు అని అనేసరికి ఒక్కసారిగా రోజా షాక్ అవుతుంది. నో, నేను ఎందుకు అలా చెప్తాను? అయినా ఎందుకు నేను అలాంటి పిచ్చి పని చేస్తాను? జైల్లో ఉన్న ఆయన కూతురునని నేను ఎలా చెప్పుకుంటాను? పని మనిషి పని వాళ్ళ కూతురుని అని నేను చెప్పుకోలేను అని రోజా అంటుంది. అవునా, అయితే రాజమణిహారం నీకెందుకు ఇస్తాను నేను అంటే ఇంత పెద్ద స్థాయిని నన్ను తగ్గించేస్తావా అంటే తల్లిదండ్రుల కంటే గొప్ప స్థానం అనేది. నువ్వు వేస్ట్. నీ విషయంలో నాకు తెలుసు, బాగా అనుభవం అయింది. నువ్వు ఏం చెప్పినా నేను వినను, ఏం చెప్పినా నేను చేయను అని అంటూ చామంతి అంటుంది. ఇలాగే చేస్తే నిన్ను ఇంట్లో వాళ్ళు ఎప్పుడో గెంటేస్తారు, నేను ఇంకా టార్చర్ పెడతారు చూసుకో అని అంటే ఏది ఫేస్ చేయడానికైనా నేను రెడీ, రాజమణిహారం ఇవ్వటానికి కుదరదు, నేను ఇవ్వను అని అంటుంది ఆ తర్వాత చామంతి ఇంకా అలా మాట్లాడేసరికి రోజా కోపంగా వెళ్ళిపోతుంది. చామంతి మెట్ల మీద కూర్చుని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చిట్టి అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏం చామ్, ఎందుకు అలా డల్గా బాధగా ఉన్నావు అని అంటే ఇంకా ఏం చెప్పాలి చిట్టి, చాలా బాధలు, ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది, ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది, అన్ని కష్టాలే వస్తాయి నాకు, ఏం చేయాలి చెప్పు అని చామంతి అంటుంది. అప్పుడే రోజా గురించి బాధపడుతూ తలుచుకుంటూ ఉంటుంది. ఏం ప్రాబ్లం చెప్పు చామ్, నేను ఫేస్ చేస్తాను, నీకు చెప్పండి చామంతి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. నేను చెప్పినా నా బాధ నీకు అర్థం కాదులే అని అంటుంది. అంతలో ప్రేమ అక్కడికి వచ్చి చామ్ దగ్గర కూర్చొని ఏంటి చామ్ ఇంకా పడుకోలేదా అని అంటే లేదు, నిద్ర రావట్లేదు. మీరేంటి, నువ్వు పడుకోలేదా బాబు అని అంటే లేదు, నీ మనసు నువ్వు పడుకోంది నేను ఎలా పడుకుంటాను అంటే నేను పడుకోలేదని మీకెలా తెలుసు అంటే నీ మనసు నా దగ్గరే ఉంది కదా అని ప్రేమ అంటాడు. అప్పుడే చామ్ ఏంటి ఏమన్నావు అని అంటే నీ మనసు నాకు తెలుసు కదా అంటున్నాను అని అంటూ ప్రేమ అంటాడు. ఓ అవునా, అందుకే పడుకోలేదా అని నవ్వుతూ ఉంటే వెనకాల ఏదో దాచిపెట్టుకుంటున్నావు ఏంటి బాబు అప్పటి నుంచి అని అంటే ఇక అప్పుడే ప్రేమ్ ఇంకా తప్పదు అని చెప్పి తీసిస్తాడు. ఇదిగో బుక్ అని అంటూ ఈ బుక్ కోసం కళ్ళు మూసుకోమని చెప్తాడు. కళ్ళు మూసుకుంటే ఇంకా అప్పుడే బుక్ ముందు పెట్టి ఇదిగో చూడు అంటే బుక్ చూడగానే చామ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వావ్ బాబు, మీరు ఇంత మంచి బుక్ తెచ్చారు, చాలా థ్యాంక్స్ అని అంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు. నీకోసమే తీసుకొచ్చాను, ఎందుకంటే నువ్వు లైబ్రరీలో చాలా వెతికావు కదా దీనికోసం అంటే అంతేకాదు ఇంకా చాలా వెతికాను నేను అని అంటే అందుకే ఇది నీకు యూజ్ అవుతుందని తీసుకొచ్చాను, ఒకసారి ఓపెన్ చేయి అంటే సరే అని ఓపెన్ చేస్తే ఇంకా సగం హార్ట్ సింబల్ ప్రేమతో నీ ప్రేమని రాసి ఉంటుంది.
ఇంకా అప్పుడు దానికి అర్థం కాదు. చామంతికి అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇదేంటి బాబు నాకు అర్థం కావట్లేదు అని అంటే ఇంకా అప్పుడే చిట్టి ఇలా చెప్తుంది. ఇంకా ప్రేమతో అంటే నీకు అభిమానంతో అలా ఇచ్చాడని అని అంటూ చెప్తుంది. ఇక అప్పుడే ఓ అవునా అభిమానంతో ఇచ్చారా బాబు నాకు అని చామంటుంది. అవును అభిమానంతోనే ఇచ్చాను అని చెప్పేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ బాబు నా మీద అభిమానంతో ఇచ్చావు అనేసి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది చామ్. అది చూసి ప్రేమ్ ఇలా అంటాడు, రే చిట్టి ఏంట్రా నువ్వు నా మీద పగబట్టావా నువ్వు అంటే నేనేం చేశాను అంటే నేను అక్కడ ఏం చెప్పాను, నేను నీకు ప్రేమతో ఇస్తున్నానా అని చెప్పి ప్రేమ గురించి నేను చెప్తే నువ్వేంట్రా ఇలా చెప్పావు అని అంటాడు. నేను అభిమానంతో ఎలా ఇచ్చానురా అని అంటే ఇంకా నాకు జలసి కదా అందుకని నేను అలా చెప్పాను అని చిట్టి అంటాడు. నువ్వెక్కడ తగులుకున్నావురా, కాలేజ్కి వెళ్తే వాడు ఇంటికి వస్తే నువ్వు అని తిట్టుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత మరుసటి రోజు ఇంకా చామ్ అలాగే ప్రేమ్ ఇద్దరు కాలేజ్కి బయలుదేరుతారు. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది నిషా. కాలేజ్లో వెయిట్ చేస్తుంటే అబ్బా ఎంతసేపు ఇక్కడే ఉంటామే లోపలికి వెళ్దాం పదా అంటే లేదు ప్రేమ్ వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను, ప్రేమ్ కోసం ఎదురు చూస్తానంటే క్లాస్లో వచ్చాక చూడొచ్చు కదే అంటే అక్కడ చూడడం వేరు ఇక్కడ చూడడం వేరు, ఇక్కడ ప్రేమ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎలా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడో నేను చూడాలి అని అంటంతో ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు, అవునా నువ్వు అతని కోసం చూస్తూ ఉంటావు, అతనేమో నిన్ను పట్టించుకోడు ఆ చామంతి వైపే చూస్తూ ఉంటాడు అని అంటూ ఉంటే అలా ఏమీ కాదు అని అంటే అతని కోసం నువ్వు ఎదురు చూస్తావు కానీ అతని కారులో చామంతి వస్తుంది అని అంటే ఇక చాలా సీరియస్గా చూస్తూ ఈరోజు మాత్రం చామంతి రాదు, నాకు సెన్స్ చెప్తుంది తను రాదు అని అంటూ ఉంటే సరేనే నీకు ఒక టెస్ట్ చేద్దాం నీ ప్రేమకి, ఇప్పుడు ఆ సార్కి నీ డ్రెస్కి మ్యాచింగ్ అయిందనుకో నిజంగా మీ ఇద్దరికి కలుస్తుంది అని చెప్పి అనుకుంటాం, లేదంటే వేస్టే అని అనుకుంటారు. సరే అని అలా వెయిట్ చేస్తూ ఉండగా కారు వచ్చి ఆగుతుంది. అదిగో ప్రేమ్ వచ్చాడు అని నిషా చూస్తుంది ఎగ్జైట్గా. ప్రేమ్ కారులో నుంచి దిగుతాడు. చూసారే వచ్చాడు నా కోసం ఒక్కడే వచ్చాడు చూసావా అంటే అంత సీన్ లేదు పక్కన చూడు అని అంటే చామంతి కూడా వచ్చిందనేసరికి చామ్ని చూసి ఒక్కసారిగా కోపంగా చూస్తుంది నిషా. వాళ్ళిద్దరు రావటమే కాదు ఇద్దరు ఏకంగా సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు, వాళ్ళిద్దరికి కదా మ్యాచ్ అయింది అని అంటే నోరు ముయ్యండి అది ఆఫ్టర్ ఆల్ పని మనిషి అని అంటుంది నిషా. ఇక అప్పుడే ప్రేమ్ కూడా అక్కడికి వచ్చేసి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది చూసి అక్కడికి యష్ పరిగెత్తుకొని వస్తాడు. హాయ్ మైరి అని మాట్లాడితే అప్పుడే అది చూసి ప్రేమ్ వీడొకడు ఇక్కడికి వస్తే వీడు ఇంటికి వెళ్తే ఆ చిట్టిగాడు నేను చచ్చిపోతున్నాను వీళ్ళ మధ్యలో అని ప్రేమ్ తిట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే హాయ్ సార్ అంటాడు. ఇక ఆ తర్వాత ఇంకో చామ్ నీకు ఏదో మయూరి ఇదిగో నీకోసం తీసుకొచ్చాను బుక్ అంటే అది చూసి ప్రేమ్కి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నా కోసం తీసుకొచ్చావా అని చామంతి వద్దు నా దగ్గర ఉంది ఆల్రెడీ నాకు ప్రేమ్ సార్ ఇచ్చాడు ప్రేమ్ బాబు ఇచ్చాడు అని చెప్తే ఇంకా అవునా అని అంటే అవును ఇదిగో చూడు అని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే అమ్మో ఇది చూపించదు ఇప్పుడు చూపిస్తే అందులో నేను రాసింది ఉంటుంది కదా అని చెప్పి ప్రేమ్ కంగారు పడుతూ ఏంటి చామ్ నువ్వు ఎందుకు చూపిస్తున్నావు తీసి లోపల పెట్టుకో అలా ఎలా పడితే చూపిస్తావా నువ్వు అని తిట్టడంతో సరే అని చెప్పి అది తీసి లోపల పెట్టుకుంటే ఇంకా అప్పుడే ఇది తీసుకో ఇది లేటెస్ట్ వర్షన్ మయూరి అది ఓల్డ్ వర్షన్ ఈ బుక్కే బాగుంటుంది ఇది తీసుకో అంటే అప్పుడు ప్రేమిలా అంటాడు లేటెస్ట్ కంటే ఓల్డ్ ఏజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తూ కోపంగా జలస్గా అంటూ ఉంటాడు. ఇక అయినా సరే ఇలా అంటూ ఉంటాడు యష్ లేదు ఇదే బాగుంటుంది ఇందులో చాలా అప్డేట్స్ ఉన్నాయి నువ్వు ఇది తీసుకో అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రేమ్ వద్దు అని అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరు గొడవ చూసి ఇద్దరి బుక్స్ చదువుతాను సరేనా నీ బుక్ కూడా ఇచ్చేయి అని తీసుకుంటుంది. ఇక తీసుకోగానే ప్రేమ్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది. సరే వెళ్దామా అని అంటే ఇక చామంతి మయూరి మనం వెళ్ళిపోదాం పదా అని యష్ అంటాడు క్లాస్కి టైం అవుతుందని. ఇక ప్రేమ్కి చాలా కోపం వచ్చేస్తుంది. సార్ పిలుస్తున్నాడని ప్రిన్సిపల్ పిలుస్తున్నారని ప్రేమ్కి చెప్పడంతో ప్రేమ్ అక్కడే ఆగిపోతాడు. ఇక వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళటం చూసి కోపంతో ఉంటాడు. ఇక ప్రీతి నిషాతో వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు ఏంటి చూసావా సార్ ఏమో మీ చామంతి వెంట పడతాడు మీ అన్నయ్య కూడా చామంతి వెంట పడతాడు నిన్నెవడు పట్టించుకోడు అంటే వాడి సంగతి చెప్తాను నేను తర్వాత అని అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత క్లాస్లో వెళ్ళి కూర్చోగానే దాన్ని ఏదో ఒకటి చేద్దాం పదా అని చెప్పేసి చామ్ దగ్గరికి వస్తారు. చామ్ బుక్ తీసి కింద పడేస్తుంది. ప్రేమ్ రాసిన బుక్ని కింద పడేయటంతో అది ఓపెన్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మయూరి
చామంతి పక్కన నిష వచ్చి కూర్చుంటుంది, గొడవ పడుతుంది. ఎందుకే అతనితో వస్తావు, నువ్వు ప్రేమతో ఎందుకు వస్తావు, తనతో రాకూడదు, నువ్వేమైనా రిచ్ అనుకుంటున్నావా, ఆఫ్టర్ ఆల్ పని మనిషి తిట్టడంతో ఇక అప్పుడే నీకెందుకు, అయినా నేను అతనితో వస్తే నీకేంటి బాధ, ప్రేమ్ బాబాయ్ నన్ను రమ్మని చెప్పారు లాయర్ బాబు, మీరెందుకు కోప్పడుతున్నారు అతనితో వస్తే అని అంటే, రాకూడదు, నువ్వు అతనితో రాకూడదు అని తిడుతూ ఉంటుంది నిష. అలా తిట్టేసరికి ఆయన ఈవిడికెందుకు అతనితో వస్తే అని అనుకుంటుంది చామ్. ఇక అప్పుడే యేషు వచ్చి చూస్తాడు. చామంతి సీరియస్గా ఉండటం, బాధపడటం చూసి, ఏంటి మయూరి అలా ఉన్నావు అని అంటే ఏమీ చెప్పదు. ఇక అప్పుడే నిషా వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత ఇక చామ్ ఆలోచిస్తూ గొప్ప వాళ్ళంతా ఇలాగే ఉంటారేమో అని అనుకుంటుంది. ఆ తర్వాత ఒక రైటర్ పెద్ద రంగనాథం గారు వస్తారు. ఆయన గురించి ప్రేమ్ని ప్రిన్సిపల్ పిలిచి మాట్లాడతాడు. ఎప్పట్లాగా నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సిందే అని అంటూ చెప్తాడు. ఈసారి వెరైటీగా రైటింగ్ అలాగే నాటకాలు పెడదామని చెప్పి అలాగే అందరూ పేర్లు ఇవ్వటంతో ఇక చామంతి మాత్రం నేను ఇవ్వలేను, నేను చేయలేను అని చెప్తే ఓకే అని చెప్తారు. ఆ తర్వాత యేషు వచ్చి నువ్వు వేయకపోతే నేను నీ పేరు ఇచ్చాను, పద వెళ్దాం అని అంటే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.